హాయ్ అందరికీ వెల్కమ్ టు పర్స్పెక్టివ్ మ్యాటర్స్. #సింగిల్ మూవీ రివ్యూ వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే రీసెంట్గా మన ఛానల్లో 1300 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సినిమాకి నిన్నటి నుంచి టూ మచ్ పాజిటివ్ రివ్యూస్ అండ్ రెస్పాన్సెస్ వింటున్నాను. సో అదే ఎక్స్పెక్టేషన్తో మూవీ బాగుంటుంది అనుకుని నేను కూడా సినిమాకి వెళ్ళాను. కానీ నిజానికి సినిమా రివ్యూస్లో లేదంటే ఇన్స్టాగ్రామ్ పేజెస్లో చెప్పినంత అయితే లేదు. ఇంకా ఈ సినిమా కథ విషయానికి వస్తే రెగ్యులర్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ. హీరో ఒక అమ్మాయిని లవ్ చేస్తుంటాడు, హీరోని వేరే అమ్మాయి లవ్ చేస్తుంటుంది. ఈ టెంప్లెట్ మనం ఆల్రెడీ చాలా మూవీస్లో చూసాం. ఒకప్పుడు శ్రీకాంత్ అండ్ జగపతి బాబు ఇలాంటి మూవీస్ తీస్తుండేవారు. బేసిక్గా శ్రీ విష్ణు అనేసరికి మనందరికీ ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ అవుతుంది. శ్రీ విష్ణు గారి సినిమాలో స్టోరీ కానీ లేదంటే స్టోరీ టెల్లింగ్ కానీ లేదంటే ఆయన పెర్ఫార్మెన్సెస్ వైజ్ ఏదో ఒకటి కొత్తగా ఉంటుంటుంది. కానీ నిజానికి ఈ సినిమాలో ఏది కొత్తగా అనిపించలేదు. కాకపోతే ఆయన గతంలో ఎప్పుడూ ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ ట్రై చేయలేదు కాబట్టి ఈ సినిమా చేసి ఉండొచ్చు. ఇంకా ఈ సినిమాతో రిలీజ్ అయిన శుభంతో కంపేర్ చేస్తే ఈ సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. పెర్ఫార్మెన్స్ వైజ్ అందరు యాక్టర్స్ బాగానే చేశారు. బేసిక్గా శ్రీ విష్ణు నుంచి కామెడీ సినిమా అనేసరికి మనం ఒక హ్యూమర్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, ఆ హ్యూమర్ ఈ సినిమాలో చాలా వరకు మిస్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఆయన గతంలో చేసిన సామాజ వర్గమన అనే సినిమా ఉంది కదా, ఆ కైండ్ ఆఫ్ కామెడీని కొంచెం ఓవర్ డోస్ చేసి ట్రై చేశారు. కాకపోతే సామాజ వర్గమనలో కామెడీతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. కాకపోతే ఈ సినిమాలో చెప్పుకోవడానికి ఫ్యామిలీ ఎమోషన్స్ అంటూ ఏం లేవు. మొత్తం యూత్ఫుల్ కామెడీ అండ్ మీమ్ మెటీరియల్సే ట్రై చేశారు. సినిమాలో ఫస్ట్ ఒక సాంగ్ ఉంటుంది, అలాగే క్లైమాక్స్లో ఒక సాడ్ సాంగ్ ఉంటుంది. ఈ 2 సాంగ్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇంకా కామెడీ విషయానికి వస్తే శ్రీ విష్ణు గారిని లిటరల్లీ వెన్నెల కిషోర్ గారు డామినేట్ చేశారు అండ్ ఆయన కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. అలాగే క్లైమాక్స్కి ముందు ఒక 20 మినిట్స్ శ్రీ విష్ణు గారి రెగ్యులర్ హ్యూమర్ ఉంటుంది, అది కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. సో ఓవరాల్గా తీసుకుంటే ఈ సినిమా యావరేజ్కి బిలో యావరేజ్కి మధ్యలో ఉంటుంది. మరో మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.